ఆగండి వీడియో స్కిప్ చేయకండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక సిస్టర్ డౌట్ని క్లియర్ చేద్దాం. ఏంటి అంటే కాజపట్టి వైపున పార్ట్ పక్కకి వెళ్ళిపోతుంది అని. కాజపట్టి జాయిన్ చేసేటప్పుడు మనం ఒక పావించి ఎడ్జ్లో జాయిన్ చేసుకుంటాం కదా. తర్వాత ఇటువైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం తీసుకున్న కాజపట్టిలో ఒక హాఫ్ కిలో ఫోల్డింగ్ వేసుకోవాలి. తర్వాత మిగతా కాజపట్టిలా ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు పైన పట్టి ఎంత ఒక 3/4 ఇంచు ఉండాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది 3/4 ఇంచు మాత్రమే ఉండాలి. ఇంచు పావు అలా ఉండద్దు. మనం జాయిన్ చేసుకున్నది ఇలా కవర్ అయ్యేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా కవర్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. దీనిపై నుండి కాజపట్టి వెడల్పులో కూడా ఎంత తీసుకోవాలని డౌట్స్ ఉన్నాయి. 2.5 తీసుకోవచ్చు, 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మనం ఎంత తీసుకున్నా జాయిన్ చేసుకోవడానికి ఒక 1/4 ఇంచు, తర్వాత మనం పట్టి పైన ఒక 3/4 ఇంచు, అంటే మనకి ఇలా పైన కనిపించే పట్టి 3/4 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. అంటే మిగతా క్లాత్ అంతా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2.5 తీసుకున్నాం అనుకోండి, ఫోల్డింగ్కి లోపలికి కొంచెమే పోతుంది. ఒకవేళ 3 ఇంచులు తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పోతుంది. అంటే ఇక్కడ పట్టి అనేది మనకి స్టిఫ్గా మందంగా ఉంటుంది కొంచెం 3 ఇంచులు తీసుకుంటే. ఓకేనా. ఇప్పుడు మనం కుట్టు వేసుకున్న పక్కనే ఒక 1/4 ఇంచు ఎడ్జ్లో మరొక కుట్టు వేసుకోవాలి. ఈ 1/4 ఇంచు ఎడ్జ్లో కుట్టు వేసుకుంటున్నాం కదా, ఈ మిడిల్లోనే మనం కాజాలు కుట్టు వేసుకోవాలి. కాజాపట్టి వైపున మీకు పార్ట్ పక్కకి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, నాకు అర్థమైంది ఏంటి అంటే, మీరు ఈ కాజాపట్టిని వెడల్పు కుట్టు వేస్తున్నారు, అంటే 1 ఇంచు పావు కుట్టు వేస్తున్నారు. అలా కుట్టు వేసుకున్న తర్వాత మిడిల్లో కాజాలు కుట్టు వేస్తున్నట్టున్నారు. అలా కాకుండా నేను మార్క్ చేస్తున్నా చూడండి, మనం 1/4 ఇంచు కుట్టు వేసుకున్నాం కదా, ఈ మిడిల్లోనే మనం కాజాలు కుట్టు వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఉక్స్ పట్టిది కాజాపట్టి వైపున 2 పార్ట్స్ సమానంగా ఉంటాయి. నాకు తెలిసి మీరు బ్లౌజ్ అంతా బాగానే కుడుతున్నారు, కాజాలు కుట్టే దగ్గర మిస్టేక్ జరుగుతుందేమో ఒకసారి చూడండి. ఓకేనా. చూడండి, మనం కాజాపట్టిని హోల్డింగ్ చేసుకున్న కుట్టు ఉంటుంది కదా, కుట్టు పక్కనే ఒక 1/4 ఇంచు ఎడ్జ్లో మరొక కుట్టు, ఈ రెండింటి మిడిల్లో మనం కాజాలు కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి 2 పార్ట్స్ సమానంగా ఉంటాయి. నా డౌట్ ఏంటి అంటే, మీరు ఈ కాజాపట్టి ఉంది కదా వెడల్పు, ఈ వెడల్పు మిడిల్లో అంటే ఈ 2 కుట్లకి ఇటువైపుకి మీరు కాజాలు కుట్టు వేసుకుంటున్నట్టున్నారు. మనం హుక్స్ పెట్టుకున్న తర్వాత ఆ పార్ట్ అనేది ఎక్కువైపోతుంది. కాజాపట్టి పార్ట్ పెద్దగా ఉంటుంది అనిపిస్తుంది మీకు పెద్దగా. అలా ఏముండదు. మనం 2 కలిపి మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి 2 సమానంగానే ఉంటాయి. కాజాపట్టి దగ్గర మిస్టేక్ జరిగి ఉంటుంది. ఓకేనా. ఓకే అండి, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.